హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీరు అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము కూడా ఈసారి సంక్రాంతి వచ్చేసరికి మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం అనమాట అమ్మల ఇంటికి అయితే వచ్చామన్నమాట పండగకి. ఈసారి అత్తయ్యలు ఊరైతే వెళ్ళలేదు, హెల్త్ బాగాలేదు పాపకి నాకు ఇద్దరికి కూడా. అందుకని చెప్పేసి ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఫ్రెండ్స్ ఇంక బ్లాగ్ వచ్చేసి భోగి రోజు సంక్రాంతి రోజు రెండు కలిపి ఒక వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ మా పాప అయితే ఫస్ట్ టైము భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. ఎందుకంటే భోగి అనేది సెలబ్రేషన్స్ చేసుకోరు. ఇక్కడికి వచ్చేసరికి అలాగే అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఎప్పుడు కూడా వెళ్ళదని చెప్పేసి పాపకి అందుకే అమ్మ భోగి పిడకలు కూడా చేసింది. అవి పట్టుకొని అయితే ఎర్లీ మార్నింగ్ 5కే లెగ్స్ వెళ్ళింది. ఇంకా ఫస్ట్ టైము ఇంకా చూడండి భోగి మంటల పిడకలు కూడా వేసింది. ఇది వచ్చేసరికి చేదండి, వేపాకులతో చేస్తారు కదా. ఇంకా చేదైతే భోగి దగ్గరికి వెళ్ళి వచ్చాక తాగుతారు. ఇంకా అదయ్యాక మా పాప అయితే రెడీ అయిపోయింది. చూడండి అలా డాన్స్ చేస్తుందో. కొత్త బట్టలు వేసి ఇంక రెడీ చేసేసాను. ఇంకా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్, ఫుల్ కోల్డ్ అనమాట, అందుకే ఇలా వాయిస్ అయితే ఉంది. ఇంకా ఫ్రెండ్స్ చూడండి ముందు రోజు కూడా మెహందీ అయితే పెట్టాను పాపకి, కోన్ అయితే పెట్టాను కానీ పెట్టిన వెంటనే ఇంకా కడిగేసింది అనమాట. అందుకే లైట్ పండింది, అంత ఎక్కువ ఏం పడలేదు. ఇంకా భోగి రోజు వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ అయితే పెట్టమని చెప్పేసి అన్నది. అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే కోన్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఇంట్రెస్ట్ మీద పెట్టించుకుంటుంది కానీ ఎక్కువసేపు ఉంచమంటే మనం అలా చేతులు పట్టుకొని ఏదో చేస్తే పిల్లలు ఉంటారు, పిల్లలు చిన్నపిల్లలు ఎవరు కూడా ఎక్కువసేపు ఉండరు కదండి. ఇంక నేనైతే ఫాస్ట్గా అయితే మెహందీ అనేది పెట్టేస్తాను. అంతేం నేర్చుకోలేదు కానీ అలాగ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోవడం వల్ల బాగానే పెట్టేస్తాను ఫాస్ట్గానే. ఇంకా ముందు రోజు అయితే లైట్ పండింది కదా, ఇంక ఇదే ఉంచుదామని చెప్పేసి ఇంకా అలా చేతులు పట్టుకొని కాసేపు అలా మాటల్లో పెట్టి ఇంకా అలా అయితే ఉంచానండి. 2 హ్యాండ్స్ కూడా బ్యాక్ సైడ్ అయితే పెట్టేశాను. ఇంకొక హ్యాండ్కి అయితే అయిపోయింది. అలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఇంకో హ్యాండ్ కూడా పెడుతున్నాను అనమాట. గాజుకి కూడా పెట్టని చెప్పేసి అంటుంది. పిల్లలు ఇంట్రెస్ట్ మీద పెట్టుకుంటారు కానీ పెట్టాక మనకైతే ఇంకా ఏం పని చేయకుండా వాళ్ళ దగ్గర కూర్చొని ఇంకా అలా అయితే ఉండాలి. అలా అయితేనే కాసేపు అలా మనం ఆరిపెడితే కోన్ అనేది పడుతుంది, కానీ వెంటనే కడిగేస్తే అసలేం పండదు కదా. ఇంకా పెట్టాక వాళ్ళ దగ్గర అయితే అలా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ 2 హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా. ఇంకా ఆల్రెడీ ఫ్రాక్ అయితే చెప్పాను వద్దు వద్దని చెప్పి, ఎంతైనా ఉంచరు కదండి చిన్నపిల్లలకి, ఫ్రాక్ కూడా అంటించేసుకుంది. ఇంకా అలా అయితే కాసేపు మాటలు అలా పెట్టేసి ఏదో ఒకటి అడుగుతుంటే అలా చెప్తూ ఉందనమాట. ఒక 10 నిమిషాలు ఉంచింది అంతేనండి. వెంటనే వెళ్ళి ఏం చేసిందంటే బయటికి వెళ్ళి కడుక్కొని వచ్చేసింది. పిల్లలు అంతే ఇంకొంటారు కానీ బాగానే పండింది నెక్స్ట్ డేకి. ఇంకా అమ్మ అందరూ కోడి పెట్టుకుంటున్నారు కదా, నువ్వేమి పెట్టుకోవట్లేదని చెప్పేసి అన్నదనమాట. ఇంకా సరే అలా పెట్టుకుందామని చెప్పేసి ఇంకా కోన్తోనే నేనైతే అలా సింపుల్గా అయితే పెట్టుకున్నానండి. ఇది అంతా కూడా భోగి రోజుదనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేసరికి సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా చేశారండి. అందరూ కూడా యూత్ అందరూ కూడా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మార్నింగ్ నుంచి కూడా గేమ్స్ పెట్టారు. మేము అలా చూడడానికి అని చెప్పేసి ఈవినింగ్ అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కబడ్డీ అయితే ఆడుతున్నారండి చిన్నపిల్లలు. ఇంకా అలా అయితే వీడియో అయితే షూట్ చేశారనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా భోగి రోజు సంక్రాంతి 2 డేస్ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు గేమ్స్ అన్నీ పెట్టారు. సంక్రాంతి రోజు నైట్కి ఏంటంటే గిఫ్ట్స్ అన్నీ కూడా ఇచ్చారండి. చాలా గేమ్స్ ఎక్కువే పెట్టారు. ఇంకా మోన్విత కూడా అదే మా పాప కూడా చైర్ గేమ్ అయితే ఆడిందనమాట. సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. ఇంకా ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారో ఏంటి కూడా మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముగ్గు కూడా వేసామన్నమాట. ముగ్గు కూడా 4th ప్రైజ్ అనేది వచ్చింది. ఇది భోగి రోజు వ్లాగ్. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అనమాట. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ ఇంకా తాంబూలం ఇవ్వడానికి అని చెప్పేసి పసుపులు అయితే పోస్తారు పేరెంటాలకి. ఫస్ట్ పసుపులు పోసాక అప్పుడు ఇంకా పండుగ అనేది స్టార్ట్ చేస్తారు. వాటి కోసం అని చెప్పేసి రెడీ చేస్తాము. ఈలోపు ఇంకా మా పాప కూడా రెడీ అయిపోయింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ప్లాజో అయితే తీసుకున్నాను అనమాట ఎల్లో కలరు. ఇంకా జడ అయితే ఒరిజినల్ కాదండి, జడ అయితే వేసి పువ్వులు అయితే పెట్టి క్లిప్లు అలా లైట్గా అయితే పెట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచి నుంచి రెడీ చేయండి రెడీ చేయమని ఒకటే గోల అనమాట. ఇంకెందుకో రెడీ చేసేస్తే అదే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి మా పాపని అయితే అలా అయితే రెడీ చేసేసాను. చూడండి అలా ఆడుతుందో.
ఇక్కడైతే ఏంటంటే పసుపులు అనేది పోస్తున్నారండి. చెప్పాను కదా పసుపులు పోస్తారని చెప్పి. ఒక 5 పేరెంటాలకి అయితే కాలుకి, చేతులకి, మొఖం మొత్తం కూడా పసుపులు రాసేసి, బొట్టు పెట్టేసి, తాంబూలం అది ఇస్తారనమాట. చీరలు కూడా కొంటారు కదండీ కొత్తవి. అవైతే పేరెంటల మీద వేస్తారు. చనిపోయినోళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకనమాట. చీర అయితే చూపిస్తారనమాట. ఇలా అయితే ఇక్కడైతే పసుపులైతే చూడండి అమ్మాయి అయితే అందరికీ రాస్తుంది. ఇంకా ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది మా ఇంటి దగ్గర. ఇంకా చాలా ఇళ్ళైతే అలాగే ఇలా తిరగాలి. ఇంకా అన్నింటి దగ్గర పసుపులైతే పోస్తారనమాట. ప్రతి ఒక్కరింటి దగ్గర పసుపులు వేయడం అయిపోయాక అప్పుడు వంటలు అనేది స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు వంట కూడా చేయరనమాట. ఇంకా పసుపు దారం కూడా బెల్లం అయితే వేసుకోవాలి 5కి. వేసుకున్నాక ఇప్పుడైతే తాంబూలం అయితే అమ్మాయి అయితే ఇచ్చేస్తుంది. ఇంక చూడండి ఫ్రెండ్స్ అలా అవుతుందనమాట. మాట్లాడుతుంటే కూడా అసలు అలా హోల్డ్ అయితే ఫుల్గా చేసేసింది. ఇంక చూడండి పేరెంటాలకి చీర అయితే వేస్తారని చెప్పాను కదా. ఇంకా పెద్ద మీద అయితే అమ్మాయి అయితే చీర అయితే వేసిందనమాట. ఇంకా పసుపులన్నీ అయిపోయాక ఇంకా వంటలు అనేవి స్టార్ట్ చేసాము. ఇంకా అట్లుండు పాలకాయలో కంపల్సరీగా ఉండాలండి దేవుడి దగ్గర పెట్టడానికి. అలాగే మట్టి కుండలోనే వండాలి. అందుకని చెప్పేసి ఆ మట్టి కుండలో అన్నముండు ఇంకా పరమాన్నం చేసింది పాలకాయలు. ఇంకా అట్లు కూడా అయిపోయాయి కదా. ఇవి వచ్చేసరికి కలగూర అనమాట. అది కూరగాయలన్నీ కలిపి వండుతారు. పప్పు, రసము. ఇదైతే పండగ రోజు ఎలా వండుతారు. ఇవైతే మడపళ్ళు అనమాట. ఇవైతే పంతులకి ఇస్తారండి. బియ్యము, కూరగాయలన్నీ వేసేసాక ఇంకా వంటలన్నీ అయిపోయాక పంతులు వచ్చాక ఈ మడపలన్నీ వేసి పెద్దలకు చదువుతారనమాట. పేర్లన్నీ చదివాక మూలన బట్టలు కూడా పెడతాం కదండి. ఆ బట్టలకి బొట్లు పెట్టేసి అన్నీ చేసాక అప్పుడు భోజనం అయితే చేస్తారు. అప్పటి వరకు కూడా చేయరు. ఇంకా ఈయన పంతులు కొంచెం గంట ముందే వచ్చారు. ఎప్పుడు కూడా బాగా 1 గంట 2, 3 ఇలా అయిపోతుంది. ఇంకా పంతులు గారు వచ్చారు కాబట్టి పూజ అయితే చేస్తున్నారనమాట. మగవాళ్ళే కూర్చొని పూజ అనేది చేస్తారు. అందుకే మా నాన్న అయితే కూర్చొని పూజ అయితే చేస్తున్నారు. చనిపోయిన పేర్లు కూడా చెప్పేసి అలా ఇస్తారనమాట. అదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా అవుతూ ఉంది. ఇంకా పూజ అయితే చేస్తున్నారు. అక్కడ బట్టలు పెట్టాం కదండీ. కొత్త బట్టలు అన్నీ కూడా ఏంటంటే ఆ మూలలో పెట్టాక కొత్త బట్టలు అనేది వేసుకుంటారు. అప్పుడు మేమైతే పంతులు ఎప్పుడు వస్తారా పూజ అయిపోయాక ఎంత వేగంగా బట్టలు వేసుకుంటే మంచి భోగి రోజు కూడా కొత్త బట్టలు వేసుకొని ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఇంకా అంతేం లేదనమాట. చూడండి చీరలు, మా పాప డ్రెస్సులు, నాన్న బట్టలు అన్నీ కూడా పెట్టి ఒక్కొక్కరి పేరుని చెప్పేసి ఆ బట్టలకి పంతులు గారు పసుపు అయితే పెట్టేసి ఇస్తారనమాట. అప్పుడు ఆ బట్టలు అనేవి కొత్త బట్టలు అనేవి వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అనమాట. ఇది అయిపోయాక ఏంటంటే నెక్స్ట్ ఇంకా భోజనం అయితే చేసేసాము. అప్పుడు మీకు వీడియో అయితే షూట్ చేయలేదు. భోజనాలు అన్నీ అయిపోయాక మధ్యాహ్నం మళ్ళీ గేమ్స్ అయితే పెట్టారండి. చూడండి ఫ్రెండ్స్ ఇంక పెద్దవాళ్ళు కూడా ఆడుతున్నారు. ఇంకా వెళ్ళామనమాట. ఇంకా వెళ్ళాం కదా అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇలా అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా గేమ్స్ అన్నీ పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికి కూడా పెట్టారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అలా పార్టిసిపేట్ చేస్తేనే బాగుంటుందండి. కొన్ని ఊర్లో పెడతారు కానీ అందరూ పార్టిసిపేట్ చేయరు. ఇంకా అమ్మల ఊర్లో అలా కాదనమాట. ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అనేది చేస్తారు గేమ్స్లో. అలా అయితేనే బాగుంటుంది. పెట్టే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకెవరు కూడా రాకపోతే పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా. ఇంకా అందరూ యాక్టివ్గా ఉండి చాలా బాగా అనేది గేమ్స్ అన్నీ కూడా ఆడారు. ఇంకా పెద్దోళ్ళది అయ్యాక ఇంకా చూడండి కదా ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నారు. బాగా ఆడారు అందరూ కూడా. పెద్దవాళ్ళది, చిన్నపిల్లలది అందరూ కూడా గేమ్స్ అన్నీ చాలా పెట్టారు. నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా అక్కడికి వెళ్ళలేదు కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు. ఇది కూడా మా చెల్లిని అయితే షూట్ చేయమన్నాను. నేను కూడా వెళ్ళాననమాట. ఇంకా అలా వెళ్ళి కాసేపు పుట్టయితే వచ్చేసాము. మళ్ళీ ముగ్గుల పోటీలు ఉన్నాయి. ఇంటికి వచ్చేసాక ముగ్గులు అవి కూడా వేసామండి. ఏ ముగ్గు వేసామో ఏంటి అనేది ఆ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మాయిలకి అయితే అవుతుందనమాట. అమ్మాయిలకి చిన్నపిల్లలకి కలిపి మొత్తం ఒకే గేమ్ పెట్టారు, డస్టర్ గేమ్. ఆ డస్టర్ గేమ్ అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి అందరూ కూడా చాలా బాగా అయితే ఆడుతున్నారు. గేమ్స్ అన్నీ చాలా పెట్టారు. గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంక ఇలా అయితే అవుతూ ఉందనమాట.
మొత్తం లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇంకా గేమ్స్ నుంచి అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసాక ఏంటంటే ఇంక ఈవినింగ్ వచ్చేసరికి బయట పీట మీద ముగ్గేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటిపైన పువ్వులు పెడతారనమాట. అది పెట్టాక అట్టు కూడా పెడతారు. అది పెట్టిన తర్వాత ఏంటంటే చిన్నపిల్లల ప్లేట్ పట్టుకొని కొడతారనమాట, చుట్టూ తిరిగి కొట్టాలి. ఇంకా మా పాప ఎలాగా ఉంది కదని చెప్పేసి మా అమ్మ అయితే తిరగమంటుంది, అది ఏమో తిరగట్లేదు. మా అమ్మ ఏమో ఎలా తిరగాలో చెప్తాను చూడు అలా తిరిగి అని చెప్పేసి అంటుంది. ఇంకా అమ్మ తిరిగాక అలా మా పాప అయితే తిరిగింది. అలా చుట్టూ తిరుగుతూ కొట్టాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా అలాగే చేస్తారు ఈవినింగ్ టైము. అది అయిపోయాక ఫ్రెండ్స్ 6 స్టార్ట్ చేసాం ముగ్గు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా చెల్లి అయితే ముగ్గు అయితే వేసిందనమాట. ఈ ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా అందరూ కూడా ముగ్గులు అయితే మాత్రం చాలా బాగా అయితే వేశారు. నేను కొన్ని ముగ్గులు వీడియో అయితే షూట్ చేశాను అనమాట, పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఫైనల్గా అయితే ఎలా ఉందనమాట. ఇంకా గొబ్బెమ్మలు దీపాలు అనేది పెట్టాలి. ఇంకా వాళ్ళు వచ్చే ముందు దీపాలు ముట్టిద్దామని చెప్పేసి దీపాలు పెట్టాక ఇంక పెట్టలేదు. చూడండి ఈ ముగ్గు కూడా బాగుంది కదండి. ఇంకా ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదొకటి ఇంకా నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి సంక్రాంతి థీము బాగుంది. ఇంక నెమలీల ముగ్గు అలా అనమాట. ఒక్కొక్క ముగ్గు కూడా ఇలా అయితే ఉందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గొబ్బెమ్మలో దీపాలు పెడితే బాగుంటుంది కదా, అలాగే సంక్రాంతి థీమ్ అంతా బాగా కనిపిస్తుంది. ఇంకా ముగ్గుల పోటీ అయిపోయాక ఇంకా 9కో 10కో స్టార్ట్ చేశారనమాట. చూడండి స్టేజ్ వేసి అలాగే చిన్నపిల్లల డ్యాన్సులు పెద్దోళ్ళ డ్యాన్సులు అన్నీ చేసి ఇంకా కామెడీ స్క్రిప్ట్లు అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ అయితే చూడండి అవి అయితే ఇచ్చారనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇవైతే గిఫ్ట్ అనమాట. ఇదైతే ముగ్గు వచ్చింది. మిగతా అన్నీ కూడా గేమ్స్ మా చెల్లి కూడా ఆడింది ఎక్కువ గేమ్స్. వాటన్నిటిలో విన్ అయినందుకు ఆ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చారు. ఆ బాక్స్లో వచ్చేసరికి మా పాప చైర్ గేమ్ సెకండ్ అని చెప్పాను కదా, సెకండ్కి అయితే ఇంకా అది అనేది ఇచ్చారనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్. బాయ్ బాయ్.